నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికి చూసినా ఒకటే కంప్లైంట్, మోకాళ్ళ నొప్పులు. అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తూ ఉంటాయి? చిన్న పిల్లల్లో ఎందుకు వస్తూ ఉంటాయి? ముసలి వాళ్ళలో ఎందుకు వస్తూ ఉంటాయి? నిలుచొని ఎక్కువగా పనిచేసే వాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పులు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి ఈ మోకాళ్ళ నొప్పులకి శాశ్వత పరిష్కారం ఏంటి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు హోమియో డాక్టర్ చేతన్ రాజ్ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే మేడం. చేతన్ గారు, మనకి చాలా వరకు మోకాలు నొప్పులు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లల నుంచి మనం ముసలి వాళ్ళ వరకు మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ చిన్న పిల్లల్లో ఈ మోకాలు నొప్పులకి మెయిన్ రీజన్ ఏంటంటారు? చిన్న చిన్న పిల్లలది గ్రోయింగ్ ఏజ్ ఉంటుంది. అవును. వాళ్ళ వయసు పెరిగేటట్టు హైట్ పెరుగుతారు. ఉమ్, అండ్ 21 ఇయర్స్ మనకు అటైన్ అయినప్పటి వరకు మన బాడీ ఫుల్లీ డెవలప్డ్ ఉండదు. అవును. ఇప్పుడు మన బోన్స్ ఉంటాయి కదా, మన బోన్స్ ఫ్యూజ్ కూడా విత్ ఏజ్ అవుతాయి అన్నమాట. ఓకే. అయితే మన గుజ్జు డెవలప్ అవ్వడం, లేదంటే బోన్ స్ట్రాంగ్ అవ్వడం, ఉమ్, ఇవన్నీ 21 ఇయర్స్ వరకు అవుతాయి. ఉమ్, చిన్న పిల్లలు గ్రోయింగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళ బోన్ లెంత్ పెరుగుతుంది కదా, అట్లా వాళ్ళు కొందరు నాకు కాళ్ళు ఆగుతున్నాయి, కాళ్ళలో నొప్పులు అనేసి అంటారు. అవును. కానీ కొందరిలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బోన్ సరిగా డెవలప్ అవ్వవు. ఎందుకు అవ్వవు? ఇప్పుడు వాళ్ళకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల మన బాడీలో కాల్షియం సరిగా అబ్జార్బ్ అవ్వదు. బోన్స్కి ఏం కావాలి? కాల్షియమే కావాలి. అవును. అయితే ఎప్పుడైతే కాల్షియం కరెక్ట్ మాత్రలో వాళ్ళ బాడీకి అందదు, అందదు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ బోన్ డెవలప్మెంట్ ఎట్లా అవ్వాలి అట్లా అవ్వదు. ఓకే. సో దానివల్ల రికెట్స్ లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ దీంట్లో ఏమవుతుందంటే మోకాలు వీక్ అయిపోతాయి. మోకాలు వీక్ అయిపోవడం వల్ల ఇప్పుడు మనం నిల్చుంటే ఏమవ్వాలి? మన బరువు మొత్తం మన మోకాల మీద పడుతుందన్నమాట. ఉమ్, మొత్తం బాడీ భారమేమో మన మోకాల మీద పడుతున్నాయి. ఈ పిల్లల్లో డిఫార్మిటీస్ అయిపోయినాయి, జాయింట్ డిఫార్మిటీస్ అయిపోయినాయి. ఎందుకు? విటమిన్ డి డెఫిషియెంట్ ఉంది, దానివల్ల కాల్షియం అబ్జార్ప్షన్ సరిగా అవ్వలేదు. ఎట్లయితే జాయింట్స్ ఫామ్ అవ్వాలి అట్లా ఫామ్ అవ్వలేదు. దీంతో ఏమవుతుంది? బరువు ఎట్లయితే మన మోకాల మీద పడాలి అట్లా పడతలేదు. ఉమ్, దానివల్ల చిన్న చిన్న పిల్లల్లో కూడా మోకాలు నొప్పులు కనిపిస్తున్నాయి. ఓకే. మన దగ్గర చాలా పేషెంట్లు కూడా వస్తారు ఈ ప్రాబ్లమ్స్ తోటి. ఈ మధ్య అయితే ఇంకా పెరిగింది, ఎందుకంటే చాలా మందిలో విటమిన్ డి డెఫిషియన్సీ మనకు కనిపిస్తుంది అనమాట. అట్లా చిన్న పిల్లల్లో అవుతుంది. మళ్ళీ పెద్దవాళ్లలో యంగ్ ఏజ్లోనే మోకాలు నొప్పులు ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి ఉమ్, అనేసి చాలా మందికి డౌట్ వస్తుంది. ఇప్పుడు లేడీస్ ఉంటారు, చాలాసేపు కిచెన్లో నిల్చొని పని చేస్తారు. అవును. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవ్వరూ కూర్చొని, అంటే హై రైజ్ చైర్స్ కూడా ఉంటాయి, కిచెన్ కోసం డిజైన్ చైర్లు కూడా ఉంటాయి, కానీ అవి ఎవరు కొనరు, అందరు నిల్చొనే పని చేస్తారు. చాలా మంది సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంది? అధిక బరువు. ఉమ్, చాలా మంది వెయిట్ లాస్ చేసుకోవాలి అనుకుంటారు. వెయిట్ లాస్ చేసుకోవాలి అని ఒక కాస్మెటిక్ యాంగిల్ తోటి అనుకుంటారు. అరే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను బక్కగా ఉంటే నలుగురిలో నిల్చొని మాట్లాడడానికి అంత భయం ఉండదు, ఒక ఫియర్ ఉంటుంది ఒకవేళ బరువు ఎక్కువ ఉందంటే. కానీ బరువు ఎక్కువ ఉండడం వల్ల మన బాడీలో అయ్యే ప్రాబ్లమ్స్ గురించి ఎవరు ఆలోచించరు. బీపీ పెరుగుతుంది, షుగర్ వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి, వేరే వేరే క్రానిక్ డిజీజెస్ ఉంటాయి. అవి కూడా వచ్చే రీజన్స్లో ఒక ఇంపార్టెంట్ రీజన్ ఏమో మనకు బరువు, అధిక బరువు ఉండడం. దీంతోపాటు ఇప్పుడు ఫీమేల్స్కి ఉందనుకోండి, వెయిట్ ఎక్కువ ఉంది, వాళ్ళు 2-3 గంటలు కిచెన్లో నిల్చొని పని చేస్తున్నారు, అంతసేపు బరువు మోకాల మీద పడుతుంది. ఇట్లా డైలీ పడి 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 ఏమవుతుందంటే వాళ్ళ గుజ్జులో ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఓకే. 30స్లో, ఎర్లీ 30స్లోనే వాళ్ళకు అందుకే మోకాలు నొప్పులు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. కొందరికైతే ఎట్లా అయిపోతుంది? బై ది ఏజ్ ఆఫ్ 40, 45, 50 వాళ్ళ గుజ్జు ఏదైతే ఉంటుంది అది డ్యామేజ్ అయిపోవడం వల్ల మళ్ళీ జాయింట్ రీప్లేస్మెంట్స్కి పోతున్నారు. ఓకే. అయితే మనం ఏం చేస్తాం? హోమియోపతి ట్రీట్మెంట్ తోటి వాళ్ళు జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోకుండా మోకాలు నొప్పుల్ని తగ్గించుకుంటూ వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తూ మనం మెడిసిన్స్ ఇస్తాం అనమాట. ఓకే. అండ్ గుజ్జు కూడా రిపేర్ అవుతుంది. ఏదైతే మోకాల దగ్గర ఏదైతే గుజ్జు డ్యామేజ్ అయిపోయింది కదా, అది కూడా రిపేర్ అవుతుంది హోమియోపతి మందులతోటి. అయితే ఆమ్, ఈ మోకాల నొప్పులకి డిఫరెంట్ ఇప్పుడు మీరు ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ మెడిసిన్ ఉంటుంది హోమియోలో అని చెప్పి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులతోని ఉన్న పిల్లలకి కానీ మహిళలకు కానీ ముసలి వాళ్ళకి కానీ కూడా డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయా? ఇప్పుడు హోమియోపతిలో ఎట్లా అంటే
మనం రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వము, మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే. ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయి పేషెంట్కి, అయితే మోకాల్ని మనం ఒక స్పేర్ పార్ట్ లాగా చూసుకుంటలేం, మొత్తం పేషెంట్ని కన్సిడర్ చేస్తున్నాము. ఓకే. మొత్తం పేషెంట్ని కన్సిడర్ చేసి వాళ్ళకు ఏ మందు సెట్ అవుతుంది, అది మోకాలు నొప్పులకు కవర్ అవుతుందా కాదా, ఇవన్నీ చూసుకొని మనం పేషెంట్కి మందులు ఇస్తాం అన్నమాట. ఓకే. అందుకే హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఉన్న రోగాలు పూర్తిగా నయమవుతాయి. సో మోకాలు నొప్పులు తగ్గించుకోవటానికి హోమియోపతి ఎందుకు బెస్ట్ మెడిసిన్ అంటారు మీరు? అందరికీ ఒక నోషన్ ఏముంటుంది, హోమియోపతి మెల్లగా పనిచేస్తుంది అనేసి. అవును. అందుకే చాలా మంది హోమియోపతి ట్రీట్మెంట్ వాడరు. ఇంకొకటి కూడా విన్నాను నేను, హోమియోపతి వాడటం వల్ల ముందు ఆ వ్యాధి తీవ్రత పెరిగి తర్వాత తగ్గుముఖం పడుతుంది అని చెప్పి. అది కూడా చాలా మంది అనుకుంటారు, కానీ అట్లా కాదు. ఏదైతే మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం కదా, దానికి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అందుకే హోమియోపతి ఈజ్ బెస్ట్ అని అంటాను నేను. మళ్ళీ సెకండ్ ఏంటంటే, ఇప్పుడు మెల్లగా తగ్గుతుంది అనుకుంటారు. ఇప్పుడు రోగం ఎన్నో ఏండ్ల నుంచి ఉంటుంది. ఇప్పుడు ఒక రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్ వచ్చింది మన దగ్గర, మోకాల్లో చాలా సివియర్ నొప్పులు ఉండే, అండ్ ఆల్మోస్ట్ 10-12 years నుంచి ఆ ప్రాబ్లం తోటి సఫర్ అవుతుంది. అయితే ఇప్పుడు 10 years 12 years నుంచి ఏదైతే ప్రాబ్లం ఉందో అది వారం 10 రోజుల్లో అయితే తగ్గదు కదా. అవును. ఇప్పుడు పూర్తిగా నయం చేస్తున్నాం. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్లకు ఏం చెప్తారు, లైఫ్ టైం మీకు ప్రాబ్లం ఉంటుంది, లైఫ్ టైం మీరు ట్రీట్మెంట్ వాడాలి. మనమేమో 8 నెలలు 1 year 1.5 yearలో పూర్తిగా దాన్ని నయం చేస్తాం. సో 1 year మెడిసిన్ వాడడం బెటరా, లైఫ్ టైం మెడిసిన్ వాడడం బెటరా? అట్లా చూసుకుంటే హోమియోపతి చాలా ఫాస్ట్. మళ్ళీ సెకండ్ ఏంటంటే, జలుబు దగ్గు టైఫాయిడ్, ఇప్పుడు డెంగీ చాలా నడుస్తుంది, ఈ ప్రాబ్లమ్స్కి హోమియోపతి వాడరు, ఇంగ్లీష్ మెడిసిన్ వాడతారు. అక్కడ వాడినా 2-3 రోజుల్లో తగ్గుతుంది. మన హోమియోపతిలో మెడిసిన్స్ వాడినా ఈ అక్యూట్ కేసెస్ అంటారు వీటిని, అంటే సడన్గా వస్తాయి సడన్గా వెళ్ళిపోతాయి. సో అక్యూట్ డిసీజెస్లో మీరు హోమియోపతి వాడితే మీకు 2 రోజుల్లో మంచిగా అయిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఎంతో మంది డెంగ్యూ పేషెంట్స్ వస్తున్నారు. ఇప్పుడు 2 రోజులు హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల వాళ్ళకి డెంగీ తగ్గిపోతుంది. ఓకే. సో హోమియోపతి కూడా ఫాస్ట్ యాక్టింగ్ ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అండ్ ఇట్లా రోగాన్ని పెంచేసి మళ్ళీ తగ్గించదు మీకు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోఆర్థరైటిస్, ఇప్పుడు మోకాలు నొప్పుల గురించి మాట్లాడుతున్నాం. ఈ పేషెంట్లు ఏం చేస్తారు, పెయిన్ కిల్లర్లు వాడతారు. అవును. దానివల్ల కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, లివర్ ఖరాబ్ అవుతుంది. కానీ హోమియోపతి వాడడం వల్ల ఏ ఆర్గన్ డ్యామేజ్ అవ్వదు. మరి ఇక్కడ హోమియోపతిలో కూడాను ఆ యూస్ చేసే మెడిసిన్ ఎక్కువ పవర్ఫుల్ కాబట్టి అవి కూడా కొంతమంది చెప్పే దాన్ని బట్టి బాడీ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయని, ఇది నిజమే అంటారా? మీకు ఏ హోమియోపతి మెడిసిన్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ చూపించదు, ఇది ఒక మిత్ అన్నమాట. ఇక్కడ ఇప్పుడు మోకాలు నొప్పులు పేషెంట్స్ ఉన్నారు, వాళ్లకు మోకాలు నొప్పులు హోమియోపతి వాడడం వల్ల కొందరు ఏమనుకుంటారు, కొద్దిగా పెరిగినాయి నాకు. అట్లా ఎందుకు అనుకుంటారంటే, మనం పెయిన్ కిల్లర్ల డోస్ తగ్గిస్తాం కదా విత్ టైం. సో బాడీకి పెయిన్ కిల్లర్ అలవాటు అయిపోయింది, పెయిన్ కిల్లర్ వేసుకుంటేనే వాళ్ళకి మోకాలు నొప్పులు తగ్గుతున్నాయి. మనం ఆ డోస్ తగ్గిస్తాము. సో ఎప్పుడైతే మనం డోస్ తగ్గిస్తామో కొద్దిగా వాళ్ళకు మోకాలు నొప్పులు పెరిగినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, అరే నేను ఫలానా రోజు నుంచి హోమియోపతి వాడుతున్నా, ఎప్పుడు నుంచి హోమియోపతి వాడుతున్నా అప్పటి నుంచి మోకాలు నొప్పులు పెరుగుతున్నాయి. వాళ్ళు ఇది అనుకోరు, అరే మనం పెయిన్ కిల్లర్ తగ్గిస్తున్నాం అందుకే మనకు మోకాలు నొప్పులు పెరుగుతున్నాయి అనేసి. మనము హోమియోపతి వాడే రోజు నుంచే మనకు మోకాలు నొప్పులు పెరుగుతున్నాయి అని అనుకుంటారు. అందుకే ఆ డౌట్ వస్తుంది పేషెంట్స్కి. కానీ అది కాదు, మనం వేరే మెడిసిన్స్ ఆపుతున్నాము, దాంతో మీ బాడీని డీటాక్సిఫై కూడా చేస్తాం మనం హోమియోపతి మెడిసిన్స్ తోటి. అందుకే వాళ్ళకి అది అట్లా అనిపిస్తుంది, ఓన్లీ ఒక నోషన్ అంతే. ఈ పెయిన్ కిల్లర్స్ ఇవి ఒత్తిడి తగ్గించడానికి బాడీని డీటాక్స్ కూడా చేస్తూ ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.